మంగళగిరి 10వ వార్డులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతి హాస్పిటల్ సౌజన్యంతో ఆ వార్డు కమిటీ ఆధ్వర్యాన కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి, పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ఈరోజు మన మా ముఖ్యమంత్రి వర్యులు భారతదేశంలోనే ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు, అమరావతి సృష్టికర్త, అమరావతి ఏకైక రాజధానిగా మరి పార్లమెంటులో పాస్ చేసినటువంటి ఏకైక నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 20వ తారీఖు నాడు ఆయన 76 సంవత్సరాల నుండి 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టణ మరి యువత అధ్యక్షుడు వంగర హనుమాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరి మన 10వ వార్డులో మరి ఉచితంగా కంటి పరీక్షలు చేయించడానికి విజయవాడలోని మరి అమరావతి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపడటం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మనందరి నేత, విజనరీ, అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి 77వ జన్మదినం రేపు రాబోతున్న సందర్భంగా, ఈ రోజుతో 76 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన నాయకుడు నారా లోకేష్ బాబు గారి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో 10వ వార్డు నందు మన పట్టణ తెలుగు యువత అధ్యక్షులు హనుమాన్ గారి నేతృత్వంలో నిర్వహణ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, సుమారు 90 మంది ఇక్కడ ఉచిత కంటి పరీక్ష నమోదుకి ఎంట్రీ చేయించుకోవటం, అలాగే ఈ పరీక్ష అయిన తర్వాత ఎవరికైతే క్యాటరాక్ట్ ఆపరేషన్లు కానీ ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఈ హాస్పిటల్ వారు పేషెంట్స్ను వారే విజయవాడ తీసుకెళ్ళి సర్జరీ చేసి మరలా పంపిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న అమరావతి కంటి ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు మనందరికీ తెలుసు, 2019-24 మధ్య అధికారం లేనప్పటికీ కూడా సుమారు 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత లోకేష్ బాబు గారికే చెందుతుంది. నిన్నే చూసాం, ఒక పాపకి నరాలన్నీ చచ్చిపడిపోతే సుమారు 16 కోట్ల రూపాయల నిధులు సేకరించి ఆ పాపకి నేను ఇంజెక్షన్ చేయించి ఆ పాపను కాపాడుకోవడం కూడా మనం చూసాం. 6 నెలల పసికందును. అంటే భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, అలాగే హెరిటేజ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నారు. వారికి చేదోడువాడుగా మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మంచి సేవలు అందించాలని చెప్పి ముందుగా మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే ఈ కార్యక్రమానికి నాంది పలికాడో హనుమాన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ అన్నిటా నేనున్నానని మన హనుమాన్ ప్రతి కార్యక్రమానికి ముందుండి ప్రతి కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఏ సమస్య వచ్చినా ఏనున్నా కూడా నేనున్నానని చెప్పేసి కార్యక్రమంలో ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా మా పెద్దలందరి ద్వారా కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.